మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నంద్యాల జిల్లా టీడీపీలో దుమారం రేపుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారని మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శంకుస్థాపన కూడా జరగకముందే పరిశ్రమలను భయపెడుతున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ నిర్వహించిన బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ లో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ సమావేశంలో పాల్గొన్న ఒక టీడీపీ నాయకుడు ఆలగడ్డ నియోజకవర్గానికి చెందిన సోలార్ ప్లాంట్ అంశాన్ని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఆలగడ్డలోని సోలార్ ప్లాంట్ నుంచి ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు డబ్బులు డిమాండ్ చేశారని లోకేష్ కు ఫిర్యాదు చేశారు. ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లిలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ పనులకు అఖిలప్రియ అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక పరిశ్రమ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించాలంటే కనీసం ఒక 5-6 సార్లు మినిమం నేను కానీ ఇండస్ట్రీ శాఖ మార్చులు భరత్ గారు కానీ అధికారులు కానీ కంపెనీ వస్తుంది. శంకుస్థాపన చేసే ముందనే కలబడతాం, కానీ కంపెనీ వచ్చిందని వెళ్ళి కలబెడితే మొన్న జరిగింది. మేము మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నంద్యాల జిల్లా టీడీపీలో దుమారం రేపుతున్నాయి. నారా లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, కవిత, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ యొక్క టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యే యొక్క అరాచకాలు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆలగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అఖిలప్రియ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ పలు ఆరోపణలు ఉన్నాయి. ఆమె మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క అంశంపైన పూర్తి స్థాయిలో ఇప్పటికీ అధిష్టానం దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలైతే తీసుకోలేదు. ఈ మధ్య 6వ తారీఖున ఈ యొక్క మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యాలయం సంబంధించిన వర్క్ షాప్ లో అయితే నారా లోకేష్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఆలగడ్డ నియోజకవర్గం సంబంధించిన నాయకులు పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారు, తీవ్రంగా అది ప్రారంభం కాకముందే యొక్క డబ్బులకు వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ తమ దృష్టికి వచ్చినట్లుగానే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఆలగడ్డ నియోజకవర్గంలో ఒక సోలార్ ప్లాంట్ ప్రారంభానికి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే అది ఆ యొక్క పనులను జరగకుండా పూర్తిగా అఖిలప్రియ వర్గీయులపై వాటిని అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాతనే ఈ యొక్క పనులు ప్రారంభించాలంటూ వారిపై దౌర్జన్యానికి కూడా పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సంబంధించిన సోలార్ ప్లాంట్ సంబంధించిన యాజమాన్యాలు అయితే ఆ యొక్క ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో ఈ విధంగా ఇంత అరాచకాలు చేస్తున్నారా అంటూ నారా లోకేష్ యొక్క టీడీపీ పార్టీ సంబంధించిన సమావేశంలోనే బట్టబయలు చేశారు. ఇటువంటివన్నీ తమ దృష్టికి వస్తున్నాయి, పరిశ్రమలు తేవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. అటువంటి తరుణంలో ఈ రోజు చూసుకున్నట్లయితే పరిశ్రమలు ప్రారంభం కాకముందే ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడితే ఏ పరిశ్రమలు కూడా రావు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నంద్యాల జిల్లాలో దుమారం లేపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొదటి నుండి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఈ యొక్క ఆలగడ్డ నియోజకవర్గంలో ఎక్కువగా ఈ యొక్క అరాచకాలు జరుగుతున్నాయంటూ పలుమార్లు దృష్టికి వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు గాని నారా లోకేష్ గాని ఎటువంటి చర్యలైతే ఆ ఎమ్మెల్యేల మీద తీసుకోలేదు. పూర్తి స్థాయిలో ఇంత విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం చెల్లించకపోవడం అనేది ఆ పార్టీలో కూడా వాళ్ళ యొక్క నాయకులు కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొత్తం మీద ఇటువంటి అరాచకాలు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నాయకులే కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కవిత, రైట్ లోకేష్, థ్యాంక్ యూ.